తెలంగాణ ప్రాంత భాషా సంస్కృతులను పునరుత్తేజం చేయడానికి ఆంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. అనేక కారణాల వల్ల తెలంగాణ జాతి జనజీవనం తెలంగాణ సంస్కృతిపై కారుమబ్బులు ఆవహించి కునారిల్లుతున్న దశలో తెలంగాణ పునర్జీవనానికి ఆంధ్ర మహాసభ ఉపకరించింది అనేది చారిత్రక సత్యం. ఒక దశలో ప్రజల రాజకీయ సాంస్కృతిక జీవనం అధ్వాన్న దశకు చేరుకుంది. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను నిర్వహించుకోవటానికి కూడా నిజాం ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించేది. గస్తీ నిషాన్ తిర్చన్ జీవో నెంబర్ 53 సమావేశం పెట్టుకోవాలంటే నేరుగా నిజాం నవాబు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పత్రికా స్వతంత్రం పూజ్యం. ఏ పత్రిక స్థాపించాలన్నా అందులో ఆంధ్ర పదం ఉండకూడదు. అందుకే సూరవరం ప్రతాపరెడ్డి నడిపిన పత్రికను గోలకొండ పత్రిక అనాల్సి వచ్చింది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యులు 3%. మహిళల పరిస్థితి మరింత దయనీయం. చదువుకోవటానికి వీలు లేదు. మహిళలకు చాకలి పొద్దులు రాయటం దాకా చదువు వస్తే చాలన్న ధోరణి ఉండేది.